అసలు కంటే కొసరకు ప్రాధాన్యమిస్తున్న నేతలకు చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. సొంత పార్టీ వ్యవహారాలను పట్టించుకోవటం మానేసి పక్క పార్టీ కార్యక్రమాల్లో హడావిడి చేయటాన్ని తప్పుబట్టారు. ఇంతకీ సేనానికి చిరాకు కలిగించిన అంశమేంటి? జన సైనికులకు సేనాని చేసిన హితబోధేమిటి? జనసేనలోని కొందరు నాయకుల ఓవర్ యాక్షన్ పై సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జగ్గంపేట నుంచి కాకినాడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు నవీన్. పెద్దాపురంలో నవీన్ కి ఘన స్వాగతం పలికారు జనసేన జిల్లా అధ్యక్షుడైన రామస్వామి. ఇక ఎమ్మెల్యే నానాజీ మరో అడుగు ముందుకు వేసి బహిరంగ సభకు హాజరయ్యారు. 3 పార్టీలను కోఆర్డినేట్ చేసుకోవాలని, కూటమికి అధ్యక్షుడిగా వ్యవహరించాలి అంటూ నవీన్ కి ఉచిత సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేసింది పవన్ కళ్యాణ్ కు బొత్తిగా నచ్చలేదు. అయితే ఈ అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పొత్తులో ఉన్నంత మాత్రాన మిగతా పార్టీల కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. కూటమిలో బీజేపీ కూడా ఉన్నా ఆ పార్టీ నాయకులు కాదు కదా, కనీసం కార్యకర్తలు ఎవరూ కూడా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఒక కార్యక్రమానికి హాజరయ్యామంటే అది మన పార్టీకి ఏ విధంగా ఉపయోగకరమనే విషయాన్ని తెలుసుకోవాలని నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని పరిణామాలను పట్టించుకోకుండా సంబంధం లేని కార్యక్రమానికి ఎవరిని అడిగి వెళ్లాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవాలని ఆ ఇద్దరు నాయకులకు సూచించారు పవన్. మొత్తానికి కూటమి అంటే ప్రభుత్వ పరంగా కలిసి పనిచేయడమే తప్ప అంతకు మించి ఏమీ ఉండబోదని క్లారిటీ ఇచ్చేశారు పవన్.